హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై జస్విక్ వినువరల్ ఛానల్. మంగళవారం ఇలా చేయండి. మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామికి తేనె సమర్పించి హం హనుమతే నమః అనే మంత్రాన్ని చదువుతూ 5 సార్లు ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేస్తే మీ సంపద రెట్టింపు అవుతుంది. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే ఒక లవంగం తీసుకొని ఓం ఏం హ్రీం హనుమతే రామదూతాయ నమః మంత్రాన్ని 11 సార్లు చదివి రోగికి తినిపించడం వల్ల వ్యాధి ఉపశమిస్తుంది. క్రమంగా అనారోగ్య బాధలు తొలగి ఆరోగ్యం కుదుటపడుతుంది. తోడబుట్టిన వాడితో మనస్పర్ధలు వచ్చినా వాటిని వెంటనే సరిచేసుకొని హాయిగా ఉండండి. ప్రపంచంలో నీకు ఎక్కడా దొరకని అమూల్యమైన వాడు తోడబుట్టినవాడే. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరః. ఇది శ్రీరామచంద్రుడు చెప్పిన మాట పరిచిన బాట. శక్తి ఉన్నా సహనంతో ఉండడం రామతత్వం. అవకాశం ఉన్నా భర్త వెంటే నడవటం సీతతత్వం. కష్టాలలో తోడుండడం లక్ష్మణ తత్వం. నమ్మిన వారి కోసం తెగించడం ఆంజనేయ తత్వం. ప్రతి అడుగులో మంచిని గ్రహించాలన్నదే రామాయణ పరమార్థం. హనుమాన్ అలంకారాలు వాటి ఫలితాలు. సింధూర అలంకారం గ్రహ దోషాలు తొలగిపోతాయి, కార్యసిద్ధి కలుగుతుంది. తమలపాకుల అలంకారం మనశ్శాంతి, సంతాన ప్రాప్తి, విజయాలు లభిస్తాయి. వెన్న అలంకారం ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, కోపం తగ్గుతుంది. వడమాల అలంకారం రాహు దోష నివారణ, శత్రు భయం తొలగుట. చందన అలంకారం మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఫల అలంకారం రకరకాల పండ్లతో చేసే ఈ అలంకారం సుఖ సంతోషాలను ఇస్తుంది. పుష్ప అలంకారం భక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. బంగారు వెండి కవచం ఐశ్వర్యాన్ని, రాజభోగాలను ప్రసాదిస్తుంది. హనుమంతుడు ప్రాణదాత. ప్రాణాలు సందేహపడే పరిస్థితులలో కూడా తిరిగి బ్రతికించగలిగే శక్తి హనుమంతుని వద్ద ఉన్నది. అందుకే ఆయన పేరే సంజీవరాయుడు. లక్ష్మణస్వామి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు సంజీవని పర్వతం తీసుకువచ్చి ఉద్ధరించాడు. సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖ నివారయ ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ. మనోదుఃఖాలను, శారీరక దుఃఖాలను కూడా పోగొట్టగలిగేటటువంటి స్వామి ఆరోగ్యప్రదాతగా కనపడతాడు. శ్రీరామదూతాయ నమః. ఆయు ప్రజా యశోలక్ష్మీ శ్రద్ధ పుత్రాస్సు శ్రీలత ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే. ఆరోగ్యం కొరకు ప్రతి ఒక్కరూ పఠించవలసిన శ్లోకరాజు. ఓం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్. హనుమంతుని యొక్క తలంపు మనకు సద్బుద్ధిని, మంచి బలమును, సత్కీర్తిని, ధైర్యమును, నిర్భయత్వమును, రాహిత్యమును, అజాడ్యమును, మంచి వాగ్దాటిని సంప్రాప్తింపచేస్తుంది. జై శ్రీరామ్. ప్రతి నివాసం పైన ఆంజనేయ స్వామితో కాషాయ జెండా ఎందుకు ఉండాలో తెలుసుకోండి. కురుక్షేత్రంలో హనుమంతుడు అర్జునుని రథం మీద జెండాపై యుద్ధ ప్రారంభం నుంచి ముగిసే వరకు ఉన్నాడు. యుద్ధం చివరి వరకు ఉన్న హనుమంతుడికి కృష్ణుడు ధన్యవాదాలు తెలిపాడు. అప్పుడు హనుమంతుడు వంగి నమస్కరించడమే కాకుండా రథం వదిలి వెళ్ళాడు. హనుమంతుడు వెళ్ళిన వెంటనే రథం అగ్నికి ఆహుతైంది. ఇదంతా వీక్షించిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు కృష్ణుడు, ఇప్పటి వరకు హనుమంతుడు రక్షించడం వల్ల
ఏ దివ్యమైన ఆయుధాలు నిన్ను రథమును ఏమీ చేయలేకపోయాయి. లేనట్లయితే ఎప్పుడో రథం అగ్నికి ఆహుతి ఉండేదని అన్నాడు. కాబట్టి హనుమంతుడు రామాయణంలో మాత్రమే కాదు, ధర్మబద్ధమైన హిందూ సంప్రదాయాలను పాటిస్తూ జీవితం సాగిస్తున్న మనకు జెండాపై కపిరాజు మనల్ని రక్షిస్తూ ఉంటాడు. కనుక ప్రతి ఒక్కరూ మన నివాసాలపై కాషాయ జెండాలో ఆంజనేయ స్వామి బొమ్మను వేసుకొని జై శ్రీరామ్ రాసుకొని కపిరాజు పతాకాన్ని కపిరాజు పతాకాన్ని ఎగురవేయాలి, ఎగురుతూ ఉండాలి. అప్పుడే మనకు పీడ పిశాచాలు దిష్టి భూతాలు వలన ఏ కష్టం రాదు. కష్టం వచ్చినా విజయం సాధించగలం. కాషాయ జెండా ఎగురుతున్న వ్యాపారి వద్దనే హిందువులు కొనుట అమ్మటం లాంటి లావాదేవీలు జరపండి. వస్తువులు మీరు పవిత్రులు కాగలరు. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్స్ రాయండి. బాయ్ అండి.